డ్రోన్లతో దాడులకు దిగుతున్న పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెబుతుంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై భారత్ దాడికి దిగింది. నూర్ ఖాన్, మురీద్, రఫీకి, జహంగ్ ఎయిర్ బేస్పై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్లోని 5 నగరాలను టార్గెట్ చేసింది. అటు భారత్ దాడులతో పాక్ ఎయిర్ స్పేస్ మూతపడింది. అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. మరోవైపు లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ పై భారత్ దాడులు. రావల్పిండిలో వరుసగా 3 చోట్ల భారీ పేలుళ్లు జరిగాయి. అటు పెషవార్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు పాకిస్తాన్ పౌర నివాసాలపై దాడులకు పాల్పడుతోంది. పంజాబ్లోని అమృత్సర్లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణిని భారత్ కూల్చివేసింది. అటు రాజౌరీలో పౌర నివాసాలపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. అటు పాకిస్తాన్ తీరుపై జమ్మూ ప్రజలు మండిపడుతున్నారు. డ్రోన్లతో దాడులకు దిగుతున్న పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెబుతోంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై భారత్ దాడికి దిగింది. నూర్ ఖాన్, మురీద్, రఫీకి, జహంగ్ ఎయిర్ బేస్పై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్లోకి 5 నగరాలను టార్గెట్ చేసింది. అయితే అటు భారత్ దాడులతో పాక్ ఎయిర్ స్పేస్ మూతపడింది. అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. మరోవైపు లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ పై భారత్ దాడులు. వరుసగా 3 చోట్ల భారీ పేలుళ్లు జరిగాయి. అటు పెషవార్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మరోవైపు పాకిస్తాన్ పౌర నివాసాలపై దాడులకు పాల్పడుతోంది. పంజాబ్లోని అమృత్సర్లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణిని భారత్ కూల్చివేసింది. అటు రాజౌరీలో పౌర నివాసాలపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. అటు పాకిస్తాన్ తీరుపై జమ్మూ ప్రజలు మండిపడుతున్నారు.